నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు దీపా టీవీ న్యూస్. నా పేరు అనుష. ఇవాల్టి స్పెషల్ స్టోరీ అది ఉద్యమాన్ని మలుపు తిప్పిన సందర్భం. మలిదశ పోరులో పొలికేక పెట్టిన సమయం. 6 దశాబ్దాల ఉద్యమాన్ని గెలుపు ముంగిట నిలిపిన సమరం. గల్లీలో కాదు, ఢిల్లీలో భూకంపం పుట్టించిన ధిక్కార స్వరం. 4 కోట్ల మంది నైరాశ్యం నుంచి పుట్టుకొచ్చిన జ్వలనం. అది మహోజ్వలిత మహాప్రస్థానం. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి అజరామర జ్ఞాపకం. ఎన్నాళ్ళైనా ఎన్నేళ్ళైనా చరిత్రలో చెరిగిపోని సంతకం. తెలంగాణ ఉద్యమ దశ దిశ మార్చిన కీలక ఘట్టం కేసీఆర్ దీక్షా దివస్. అవును, నవంబర్ 29 దీక్షా దివస్ సందర్భంగా స్పెషల్ స్టోరీ మీకోసం. సింధు నది కూడా ఒక్క బిందువుతోనే మొదలవుతుంది. కొన్ని మైళ్ళ అడుగుల ప్రయాణమైన ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. అలా మొదటి అడుగు వేసిన వాడే నాయకుడు. పోరాడితే పోయేదేముంది, ప్రాణం. గెలిస్తే చరిత్రలో తరతరాలుగా నిలిచిపోయే స్థానం. అలా తెగువను చూపించి లక్ష్యాన్ని ముద్దాడిన వాడే తెగువున్నోడు. తెలంగాణ గడ్డ మీద తరగని ధీరుడు, అస్తమించని సూర్యుడు. నాయకుడంటే ముందు నడిచేవాడు కాదు, ముందుండి నడిపించేవాడు, గెలుపుదారి చూపించేవాడు. ఆ గెలుపు కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టేవాడు. కొన్ని అసాధ్యాలను సుసాధ్యంగా చెయ్యాలి అంటే చావు అంచుల వరకు వెళ్ళాలి. దీక్షా దివస్లో ఇలాంటి స్ఫూర్తి చాలా చోట్ల కనిపిస్తుంది. తెలంగాణ ఉద్యమానికి తొలి దశ పోరాటం పునాది అయితే మలిదశ ఉద్యమం ఊపిరినిచ్చి ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసింది. దశాబ్దాల నాటి దాస్య శృంఖలాల నుంచి 4 కోట్ల మందిలో నిండిన నైరాస్యం నుంచి ఓ జ్వలనం పుట్టుకొచ్చింది. చీకటి నిండిన దారులలో చిరు వెలుగై లక్ష్యాన్ని చూపించింది. అదే స్వరాష్ట్ర గమ్యాన్ని ముద్దాడేలా చేసింది. 2009లో హైదరాబాద్ ఫ్రీ జోన్ ప్రకటన అగ్గి రాజేసింది. తెలంగాణ ప్రజలలో అగ్నిజ్వాలలు రగిలేలా చేసింది. ఫ్రీ జోన్ కాదురా, హైదరాబాద్ మాదిరా అంటూ ఓ నినాదం మారుమోగింది. జైల్ బరో జోరుగా సాగింది. న్యాయమైన డిమాండ్ కోసం కొట్లాడుతుంటే నిర్బంధాలతో అణచివేతలు మొదలయ్యాయి. అప్పుడు కేసీఆర్ మదిలో మెదిలిన ఆలోచన తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పింది. అది ఆమరణ నిరాహార దీక్ష. కేసీఆర్ శవయాత్ర తెలంగాణ విజయయాత్ర అనే తెగువతో తెగించి చేసిన ప్రకటన నైరాస్యం నిండిన గుండెల్లో రక్తపుటేరులు పారించింది. తిరుగుబాటులతో ఉద్యమాలు విజయాన్ని అందుకోలేవన్న విషయం కేసీఆర్కి బాగా తెలుసు. అందుకే బాపూజీ బాటలోనే దీక్షాస్త్రం ప్రయోగించేందుకు సిద్ధమయ్యారు. నవంబర్ 29 డెడ్లైన్ పెట్టారు. అప్పటికి ఢిల్లీ కదిలి రాకుంటే దీక్ష తప్పదని హస్తినలో దిక్కులు పిక్కటిల్లేలా ధిక్కార స్వరం వినిపించారు. కేసీఆర్ శవయాత్రలో పాల్గొంటారా, తెలంగాణ విజయయాత్రలో పాల్గొంటారా తేల్చుకోండి అంటూ కేసీఆర్ ఇచ్చిన పిలుపు ప్రభంజనంలా మారింది. అడ్డుకుంటే ఆగిపోయే దీక్ష కాదది. అరెస్టులతో అణచివేసే ఉద్యమం కాదది. స్వేచ్ఛ లేనప్పుడు జైల్లో ఉంటే ఎంత, బయట ఉంటే ఎంత. చావు నోట్లో తలపెట్టడానికి సిద్ధపడిన నాయకుడు దేనికైనా సిద్ధపడే ఉంటాడు. అందుకే ఈ అరెస్టులను ముందే ఊహించిన కేసీఆర్ జైల్లోనే నిరసన మొదలుపెట్టారు. జై తెలంగాణ అని నినదించారు. 2009 నవంబర్ 30 కేసీఆర్ అరెస్టుతో ఉస్మానియాతో సహా రాష్ట్రంలోని యూనివర్సిటీలు అట్టుడికిపోయాయి. ఎక్కడెక్కడ ఆందోళనలు, నిరసనలు మిన్నంటాయి. అటు పోలీసులు అరెస్టులు, లాఠీ చార్జీలతో రాష్ట్రం రావణ కాష్టంలా మారింది. ఉస్మానియా నివురు కప్పిన నిప్పులా మారింది. తెలంగాణ రాదేమోనన్న అనుమానంతో 3 విద్యార్థుల ఆత్మహత్య రాష్ట్రాన్ని కలచివేసింది. ఆదివారం ఉదయం నుంచి కనీసం మంచినీరు కూడా ముట్టకుండా కఠోర దీక్ష కొనసాగించిన కేసీఆర్ సోమవారం కూడా అదే పట్టుదలతో దీక్ష కొనసాగించారు. 2009 డిసెంబర్ 1న ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో 17వ నంబర్ గదిలో కేసీఆర్ ఉన్నారు. ఆసుపత్రి మొత్తం బలగాలు మోహరించాయి. బగ్గున మండుతున్న ఉద్యమానికి దూరంగా పోలీసుల వలయంలో కేసీఆర్ని దాచిపెట్టారు. అంతకు ముందు రోజు కేసీఆర్ దీక్ష విరమించారని పెద్ద డ్రామా నడిచింది. ఈ నాటకీయ పరిణామాలు ఉద్యమకారుల దృష్టిని మరల్చలేకపోయాయి. ఆ కుట్రను చాకచక్యంతో కేసీఆర్ తిప్పికొట్టారు. 2009 డిసెంబర్ 2 కేసీఆర్ ఆమరణ దీక్ష 4వ రోజుకి చేరింది. దీక్షతో ఆరోగ్యం క్షీణించింది. షుగర్, బీపీ లెవెల్స్ పడిపోయాయి. దీంతో వైద్యులు చికిత్స చేయాలని ప్రయత్నించారు. అంతవరకు స్పృహలో లేని కేసీఆర్ వైద్యులు చేయి పట్టుకోగానే విదిలించుకున్నారు. జ్వరం ఉంది, డెస్ట్రోజన్ ఎక్కించుకోవాలి అంటే కాదు పొమ్మన్నారు. 2009 డిసెంబర్ 3 తెల్లవారుజామున 3 గంటలకు ఖమ్మం ఆసుపత్రి వద్దకు 108 అంబులెన్స్ వచ్చింది. దాంతోపాటే కలెక్టర్, పోలీస్ వాహనాలు లోపలికి వచ్చాయి. హడావిడిగా భారీ కాన్వాయ్తో హైదరాబాద్ వైపుకు దూసుకెళ్లింది. అత్యంత భద్రత వద్ద కేసీఆర్ను నిమ్స్కు తరలించారు. అంత నీరసంలోనే హరీష్ రావుకు ఏం చేయాలో హితబోధ చేశారు కేసీఆర్. అసెంబ్లీలో ఏం చేయాలి,
ఉద్యమాన్ని ముందుకు ఎలా తీసుకొని వెళ్ళాలి అనేది మొత్తం చెప్పారు. అప్పటికి కేసీఆర్ దీక్ష మొదలుపెట్టి 120 గంటలు దాటింది. టంగున మోగే కంచు కంఠం బలహీనపడింది. అక్షరాలను తీసుకొని పలికినట్లు కేసీఆర్ స్వరం చీరబోయింది. నోటి నుంచి సరిగా మాట కూడా రావడం లేదు. అయినా కూడా దీక్షా దక్షతను ఏమాత్రం సడలలేదు. మొదటి రోజు ఏ పట్టుదల ఉందో 6వ రోజు కూడా అదే పట్టుదల కనిపించింది. రాత్రిపూట విజిటర్స్ను కూడా అనుమతించలేదు. కేసీఆర్ శరీరంలో సోడియం పొటాషియం తక్కువగా ఉండడంతో ఆయనను ఎవరూ ఇబ్బంది పెట్టకూడదని, రెస్ట్ అవసరమని వైద్యులు సూచించారు. 2009 డిసెంబర్ 6 కేసీఆర్ దీక్ష ఒక్కో రోజు గడుస్తున్న కొద్దీ ఢిల్లీలో ప్రకంపనలు మొదలయ్యాయి. ఇటు రాష్ట్రం నివురుగప్పిన నిప్పులా మారింది. ఎక్కడ చూసినా అవే ఆందోళనలు, అవే నిరసనలతో అట్టుడుకుతోంది. రాష్ట్రంలో పరిస్థితి, కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు రిపోర్టులు తెప్పించుకుంటుంది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. 2009 డిసెంబర్ 7 చుక్క నీరు కూడా గొంతులో పడలేదు. కేవలం సెలైన్ల మీదే ప్రాణం నిలబడింది. అయినా వణుకు కానీ బెనుకు కానీ లేదు. ఎందుకంటే ముందుగానే ఈ పరిస్థితిని కేసీఆర్ ఊహించారు. చావు నోట్లో తలపెట్టేందుకు సిద్ధమయ్యారు. అలాంటప్పుడు ఇలాంటివన్నీ ఆయనకు లెక్కలేదు. 48 గంటల బంద్కు పిలుపునివ్వడం, దానికి జనం నుంచి అనూహ్య స్పందన రావడం కేసీఆర్కి ఉత్సాహం ఇచ్చింది. 2009 డిసెంబర్ 8 అప్పటికే దీక్ష మొదలై 10 రోజులు అయ్యింది. ఓ వ్యక్తి 10 రోజుల పాటు మంచినీరు కూడా ముట్టకుండా బతికి బట్టకట్టడం అంత సులువు కాదు. దీక్షకు తెగింపే కాదు, లక్ష్యాన్ని ముద్దాడే వరకు బతికి ఉండాలనే ఆశయం కావాలి. అప్పుడు కేసీఆర్లో అదే ఆశయం కనిపించింది. రాష్ట్రంలో ఉద్యమం హీటెక్కడం, ఢిల్లీ పునాదులు కదలడం అప్పటికే మొదలయ్యాయి. ప్రత్యేక తెలంగాణకు అడుగులు పడుతున్న విషయం కేసీఆర్ చెవిన పడింది. అంతే, ఆయనలో నీరసం పోయి సరికొత్త ఉత్సాహం వచ్చింది. ఆ దీక్ష ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ గతినే మార్చివేసింది. ఊరు వాడ ఏకం చేసింది. 4.5 కోట్ల గొంతుకలను ఒక్కటై తెలంగాణ ఆకాంక్షలు ఢిల్లీకి తాకేలా చేసింది. 60 ఏళ్ల స్వరాష్ట్ర ఉద్యమాన్ని లక్ష్య సాధన దిశగా తీసుకొని వెళ్ళిన దీక్షా దివస్ నేటితో 15 సంవత్సరాలను పూర్తి చేసుకుంది.